ఆహారమును అని అన్నారు. రెండవది, నేను లోకమునకు వెలుగును అని అన్నారు. మూడవది, నేను గొర్రెల పోవు ద్వారమును అని అన్నారు. నాలుగవది, నేను మంచి గొర్రెల కాపరిని అని అన్నారు. ఐదవదిగా, పునరుద్ధానమును జీవమును నేనే అని అన్నారు. ఆరవదిగా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని అన్నారు. ఏడవదిగా, నేను నిజమైన ద్రాక్షావళిని అని అన్నారు. గమనించండి, నేనే అనే మాట పలకాలంటే ఎంతో ధైర్యం కావాలండి. నేనే అని చెప్పే మాట సామాన్యమైన మాట కాదు. నేనే అంటే నేను మాత్రమే అని, నేనే అంటే ఇంకా వేరే లేరు అని. ఈ మాటలన్నింటిలో కూడా అన్నీ వివరించి చెప్పే సమయం ఇక్కడ లేదు, కానీ నేను ఒక్క మాట మాత్రం మీ ముందుంచి సాధ్యమైన త్వరగా ముగిస్తాను. నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్పారు. అంటే ప్రభువు తను తాను కాపరిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. గొర్రెల కాపరిని, గొర్రెల కాపరి ఏ విధంగా అయితే సంరక్షిస్తాడో